దనికొండ నరసింహారెడ్డి గారు, అన్నా వలస రైతులు జాగ్రత్తగా ఉండాలి. వాతావరణం బాగా అనుకూలంగా ఉంది. ఎక్కువగా దిగుబడులు వస్తాయి. వర్షాలు కొంచెం ముందే మొదలయ్యాయి. పెట్టుబడులు తక్కువగా పెట్టుకోండి. టమోటా ధరలు కుంభనిధులు ఉన్నాయి. ఎప్పుడు ఎవరు లేపుతారో అంతా దైవాధీనం. మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా రెడ్డమ్మ గారు, సూపర్ అన్న, థ్యాంక్ యూ అమ్మ. నాగేష్ గారు, సయ్యద్ బాయ్, ఐ ఆమ్ ఇన్ చిక్బల్లాపూర్. ప్లాంటేషన్ ఈజ్ యావరేజ్ June 15 to July 30, 500 to 700 rupees రేట్స్ ఉంటాయి. బికాస్ టమోటా రేట్స్ డిపెండ్స్ క్లైమేట్. 2024 ఎండలకు పోయాయి, 2025 వానలకి పోతాయి. చిక్బల్లాపూర్ ఏరియాలో అయితే ప్లాంటేషన్ యావరేజ్గా ఉంది. June 15 నుంచి July 30 వరకు 500 నుంచి 700 రూపాయల వరకు చిన్న బాక్స్ వెళ్ళే అవకాశం ఉంది. దానికి ప్రధాన కారణం 2024 ఎండలకి ధరలు వచ్చాయి. 2025 వర్షాలకి ఖచ్చితంగా తోటలకు పోతే ధరలు వస్తాయన్న అంచనాలు నాగేష్ గారు వ్యక్తం చేస్తున్నారు. ఇక మహేష్ ఎం గారు, ఢిల్లీ ఆజాద్పూర్ మండీ గురించి పెట్టే వీడియోలు హిందీ సంభాషణ రోజు తెలుగులో చెప్పండి సయ్యద్ అన్న. తప్పకుండా అన్న, మంచి సూచన చేశారు, ప్రయత్నిస్తాను అన్న. బయట వ్యాపారస్తులు ఎప్పుడు వస్తారు అన్న? నాకు ఉన్న సమాచారం మేరకు మే 15 తర్వాతనే, ఆ లోపల వచ్చే అవకాశాలు లేవు. మే 10 తర్వాత నేను అనుకుంటున్నాను, బట్ చూడాలి. జీవితంలో ఎంటర్టైన్మెంట్ ఉండాలి బ్రో. అంజప్పట్టి గారు, నిన్న చంద్రమోహన్ రెడ్డి గారు కామెంట్ పెట్టారు, ఇవన్నీ అవసరమా అని చెప్పి. ఇవాళ మరొక అన్నదాత కూడా అలాగే కామెంట్ పెట్టారు. ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. నేనైతే ఇవాళ ఒక వీడియో చేయాలనుకున్నాను, మిస్ అయింది. ఖచ్చితంగా రోజుకు షార్ట్ వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను. బి మురళి స్వామి, థ్యాంక్ యూ. ఇక ఆది గారు, దిగుమతులు పెరుగుతున్నాయి అంటున్నారు, మరి తోటలు ఎక్కువగా ఉన్నాయి అంటున్నారు, వ్యవసాయ కూలీలు మాత్రం పని లేదని అంటున్నారు. ఆది గారు, మీది బహుశా ఆస్ట్రేలియా ప్రాంతం అని నాకు గుర్తు. పొలకల ఆదినారాయణ మీ పేరు అనుకుంటాను. అన్నా, మీ దగ్గర కూలీలు ఎక్కువగా ఉంటే పని లేక చెప్పండి అన్న. చాలా చోట్ల కూలీలు దొరక ఇబ్బందులు పడుతున్నారు రైతులు. అవసరమైతే ఆర్డర్లు పంపించి కూడా పిలిచి కూడా మనుషులు మీ దగ్గర ఉంటే చెప్పండి. ఇంకా రాని ప్రస్తుతం అయితే పని లేదని మీ వాళ్ళు అంటున్నారు, మీరు అంటూ. కానీ రానున్న రోజులు మాత్రం కూలీలకు కొరత భారీగా ఉంటుంది. ఒకవేళ మీకు మీ ప్రాంతానికి సరిపోయే విధంగా ఉండి ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే దయచేసి మీ ఫోన్ నెంబర్ పెట్టండి, అన్నదాతలకు అనువుగా ఉంటుంది. ఇక మనం మరొక కార్డు పరిశీలిస్తే, ఈశ్వర్ గౌడ గారు, తెలంగాణలో బాక్స్ 50 రూపాయలు ఉంది అన్నా. సాటర్డే వీడియోస్ బాగున్నాయి. జానక్ గారు, ఎస్ అన్న, వీడియోస్ బాగున్నాయి, వీక్షకులకు బాగా పడ్డాయి. వీక్షించిన అన్నదాతలకు అందరికీ, వీక్షకులకు శతకోటి వందనాలు అన్నా. టుడే సూపర్ రేట్. నాగరాజు గౌడ్ గారు, మీరు సూపర్ రేట్ అంటున్నారు కానీ అది ఆ సూపర్ రేట్ ఎక్కడ, ఏ ప్రాంతం చెప్పడం లేదు. మీరు మీ ప్రాంతం ప్లస్ మీ ధర కూడా చెప్పండి, సమాచారం ఉపయుక్తంగా ఉంటుంది అన్నా. 2025 టమోటా రైతుల్ని దేవుడే కాపాడాలి. మన ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టమోటా తప్ప వేరే పంట లేదు. 2025 సంవత్సరం పూర్తిగా అని మనం చెప్పలేము, కానీ ఈ ఫిబ్రవరి మార్చి ప్లాంటేషన్లు మాత్రం హెవీగా జరిగాయి. మొన్న పడ్డ వర్షాలైతే కొన్ని చోట్ల మాత్రమే. పొంగునూరు బామ్మడిది రమేష్, విలేజ్ దాబా సీతారాం గారు, వీళ్ళ వీడియోలు వీళ్ళ సమాచారం మాత్రం నాకు వచ్చింది. వర్షం వల్ల పంట దెబ్బతిందని. తతిమన్ని అలాగే ఉన్నాయన్న. అయితే ఎగుమతులు ఉత్తర భారతం పూర్తిగా డ్రై అయిపోయి మన టమాటా మీద వాళ్ళు పూర్తిగా ఆధారపడితే మాత్రం ధర అయితే బాగానే ఉంటుంది. ప్రస్తుతం ఒక టమాటాలు ఉన్నాయి. మహారాష్ట్ర, లాతూర్, ఉస్మానాబాద్, కొన్ని శీతల ప్రాంతాలు ఉన్నాయి మహారాష్ట్రలో కూడా. అక్కడ ఇప్పుడు ప్లాంటేషన్ చేస్తున్నారు, ఉష్ణ ప్రాంతాల్లో కాదు. ఏమైనా మే 10 తర్వాత అయితే మాత్రం ఖచ్చితంగా ఎగుమతులు ఆరంభమవుతారన్న పూర్తి విశ్వాసంతో నేను ఉన్నాను. మరి దేవుడు కరుణించాలి, నా అంచనా నిజమవ్వాలి, అన్నదాతలు బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇక శ్రీ మంజునాథ గారు, ముస్లింలో కోటికి ఒక్కరుంటారు, మీలాంటి వాళ్ళు పుడతారు. ఎథిక్స్ అండ్ వాల్యూస్కి మీరు ఇంపార్టెన్స్ ఇస్తారు. మిమ్మల్ని చూసి నేర్చుకోవాలన్నా వీడియో చేయండి కంటిన్యూగా అన్న. నేను బేసిక్గా చిన్నప్పటి నుంచి అన్న ఎన్టీ రామారావు సినిమాలు చూసి పెరిగిన వాడిని. ఆయన సినిమాలు, ప్రతి సినిమాలో కూడా ఒక సందేశం ఉంటుంది. ఆయన సినిమా ప్రతి సినిమాలో కూడా మీరు చూడండి. కంటే అన్నగారి సినిమాలో దేశభక్తో, వ్యవసాయ సమస్యలు, కుటుంబ వ్యవహారాలు, ప్రతి సినిమాలో కూడా జానపదం కానివ్వండి, పౌరాణికం కానివ్వండి, చారిత్రక కానివ్వండి, ఒక సందేశం ఉంటుంది. ఆ సందేశాలన్నీ అకలింపు చేసుకున్న వాడిని నేను పుట్టి పెరిగిన వాతావరణం అలాంటిది. ఇదేమైనా ఈరోజు నాకు కాస్తో కీస్తో అంతో ఇంతో జ్ఞానం ఉందంటే అది
అన్న నందమూరి తారక రామారావు యొక్క భిక్ష. ఆయన సినిమాలు చూసి పెరిగిన వాడిని, ఆయనలాగా ఆలోచించేవాడిని, ఆయనలాగా ఉండాలని కోరుకునేవాడిని. ఏదేమైనా మీ కామెంట్కు సయ్యద్ షహతాజ్ దంపతుల శతకోటి వందనాలు. మీ కామెంట్స్ నా సమాధానం బాగుంది. థ్యాంక్ యూ అన్నా యూ డూ వీడియోస్ లీవ్ ఇట్ అబౌట్ నెగిటివ్ పీపుల్. నా దేవుడి దేవుళ్ళ సంతోషించాలి. నేను ఎప్పుడన్నా నెగిటివ్ కామెంట్లు 1-2 వస్తాయి, కానీ పెద్దగా నాకు నెగిటివ్ కామెంట్లు రావు. అక్కడి వరకైతే మాత్రం నేను సంతోషించాలి. ఎందుకంటే నేను చాలా కూడా అదే రీతిలో నడుపుతున్నాను, ఫేక్ వార్త చెప్పలేదు కాబట్టి నాకైతే పెద్దగా నెగిటివ్ కామెంట్లు రావు. అందుకే నేను తప్పుడు సమాచారం ఇవ్వను కాబట్టి నా కామెంట్ బాక్స్ ఎప్పుడు ఆన్లోనే ఉంటుంది, ఆఫ్ చేయను. ఏదేమైనా మరొక మారు నా ఛానల్ను చూస్తున్న వీక్షకులందరికీ, నా వినియోగదారులకు, నన్ను అభిమానిస్తున్న అన్నదాతలకు శతసహస్ర కోటి వందనాలు సమర్పించుకుంటూ, ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధానం కార్యక్రమం. ఏదేమైనా ఎగుమతులు మే 10 తర్వాత అన్నది నా అంచనా. అంతకుముందు జరిగితే కూడా సంతోషమే. ఇక టీవీఎస్ బాబు పృథ్వీ చెప్పినట్లు మే చివరి వరకు ఢిల్లీ వ్యాపారస్తులు రావచ్చని బాబు అంచనా వేయడం జరిగింది, బాబు చెప్పడం జరిగింది. అవన్నీ ఫలించాలి, అన్నదాతలందరికీ మంచి జరగాలి. ఈ మొత్తం మీదైతే ఆది గారి కామెంటు, టమాటా పంటలు ఎక్కువగా పెట్టారంటున్నారు, దిగుమతులు భారీగా వస్తుంటారు, కూలోళ్ళు మాత్రం పని లేదంటున్నారని చెప్పారన్నా. ఆదినారాయణ దయచేసి మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి. మీ దగ్గర మనుషులు ఉంటే, చాలామంది కూలీల కొరత చాలా ఇబ్బందులు పడుతున్నారు. అన్నదాతలకు సహకరించమని మరొక మారు మన యూట్యూబ్ ఛానల్ సయ్యద్ షహతాజ్ వేదిక ద్వారా మీకు విజ్ఞప్తి చేసుకుంటూ, భవదీయుడు సయ్యద్ షహతాజ్.